హాయ్ హలో వెల్కమ్ టు కాఫీ విత్ కబుర్లు. ఈరోజు మనం అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే మూవీ కోసం కబుర్లు చెప్పుకుందాం. స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ వీడియో. ఈ మూవీ అసలు ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా నాకు తెలియలేదు. నిఖిల్ మూవీస్ అంటే మినిమం ఏదో ఒక స్పెషల్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంటుంది అనుకున్నా. బట్ ఇది ఎందుకో అలా లేదు, కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. అండ్ డైరెక్టెడ్ బై సుధీర్ వర్మ. ఆయన గురించి కూడా తెలిసిందే కదా, స్వామిరారా మూవీ డైరెక్ట్ చేశారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే కొంచెం డిఫరెంట్‌గా, కొంచెం హైప్ అయితే ఉంటుంది. బట్ ఎందుకో కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. సుధీర్ వర్మ గారు 'స్వామిరారా' స్టైల్‌లోనే స్క్రీన్ ప్లేతో ఆడుకుందాం అనుకున్నారు. సేమ్ మ్యాజిక్ చేద్దాం అనుకున్నారు. బట్ అది అవ్వలేదు అనిపించింది. ఈ మూవీలో ట్రైలర్ చూసి మీకు అర్థమై ఉంటుంది. ఒక క్రైమ్, ఒక దొంగతనం, ఒక లవ్ స్టోరీ కాదు, 2 లవ్ స్టోరీస్ ఉంటాయి. బట్ ఒక లవ్ స్టోరీలో కూడా నాకు అంత ఫీల్ లేదు అనిపించింది. అలాగే దొంగతనం కూడా అంత థ్రిల్లింగ్‌గా తీయలేదు అనిపించింది. క్రైమ్ కూడా అంత సస్పెన్స్‌గా లేదు. మధ్య మధ్యలో కొన్ని ఫ్లాష్ బ్యాక్స్ వస్తా ఉంటాయి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఇలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ట్రై చేద్దామని అనుకున్నారు. బట్ ఎందుకో వర్కౌట్ కాలేదు అనిపించిందండి. ఇంకా పర్ఫార్మెన్స్ వైస్ చూస్తే అందరూ ఎందుకో నీరసంగా చేశారనిపించిందా? లేకపోతే నాకు నీరసంగా అనిపించిందో తెలియలేదు కానీ, బట్ ఎందుకో లైక్ ఒక్కరి పర్ఫార్మెన్స్ కూడా అంత వర్కౌట్ కాలేదు అని అనిపించింది. అండ్ కామెడీ సీన్స్ ఒక 'సత్య' కొన్ని కొన్ని జోక్స్ అండ్ 'హర్ష' ఉన్నవి కొన్ని కొన్ని జోక్స్ ఓకే. అండ్ మూవీ మొత్తం ఆల్మోస్ట్ లండన్‌లోనే తీశారు. లండన్ బ్యాక్‌డ్రాప్‌లో. ఎందుకనంటే ఇందులో హీరో ఒక కార్ రేసర్‌గా 'రిషి' అనే క్యారెక్టర్‌లో ఉంటారు. సో, ఆ లండన్ లొకేషన్స్ మాత్రం, విజువల్స్ మాత్రం అవి మాత్రం బావున్నాయి. సాంగ్స్ కూడా ఓకే. ఓకే. బట్ అంతగా నాకు రిజిస్టర్ కాలేదు. ఎందుకోనండి మూవీ అయితే అనుకున్నంత రేంజ్‌లో లేదు. అలా అని మరీ బ్యాడ్ ఫిల్మ్, క్రింజ్ కామెడీ ఉంది అలా అని కూడా చెప్పలేను. ఒక్కసారైతే మీకు చాలా అంటే చాలా బోర్ కొట్టి ఏ మూవీసే లేకపోతే ఒకసారి చూడాలి అనుకుంటే చూస్తే ఒక పనైపోతుంది అనుకుంటే చూసేయండి. అంతే. ఇంకా అంతకు మించి ఏం లేదు. స్టోరీ సింపుల్‌గా చెప్పాలనంటే కార్ రేసర్‌గా ఉన్న రిషి అనుకోకుండా ఒక క్రైమ్‌లో ఇరుక్కుంటాడు. తర్వాత జరిగిన మూవీ స్టోరీనే ఇది. మేబీ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ ఎల్స్ ఈ కాంబినేషన్ వల్ల ఏమైనా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల మూవీ అలా ఉందో లేదో తెలీదు. బట్ ఎందుకనో లైక్ ఈవెన్ ఆ లవ్ స్టోరీస్ కూడా మనకి అంతగా కనెక్ట్ కాలేకపోయాం ఎందుకననో. ఐ డోంట్ నో. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ నిఖిల్ ఫర్ ద ఫ్యూచర్ మూవీస్ అని చెప్పి అనుకోని, మళ్ళీ ఆయన తన టైప్ ఆఫ్ జోనర్ మూవీస్‌తో మళ్ళీ కమ్‌బ్యాక్ వస్తే బావున్ను అని చెప్పి అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ టైమ్ మరో మూవీ కబుర్లతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. టాటా. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.